ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒకవేళ ఇచ్చిన మాట ప్రకారం పూర్తి రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్ ఎదుట బీజేపీ రైతు ధర్నాలో ఎంపీ గోడం నగేష్తో కలిసి పాల్గొన్నారు ఏలేటి. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ అయ్యేంత వరకు పోరాటం చేస్తామన్నారు ఏలేటి. ఏ రైతున్నైతే దినము రాత్రి కష్టపడి రాత్రులుగా పగలనక వాళ్ళకు భయపడక ఎండకు భయపడక తేళ్లకు భయపడక పాములకు భయపడక దినము రాత్రి కష్టపడి పండించే రైతులను కూడా మోసం చేసేటువంటి ఈ ప్రభుత్వం మనుగడ సాగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు చూస్తే అబద్ధాల బూటకపు మాటల మీద అబద్ధాల మాటల పునాదుల మీద ఏర్పాటైనటువంటి ప్రభుత్వం, ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ ప్రభుత్వం మళ్ళీ రైతులకు మోసం చేయడానికి ఈరోజు రైతులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసింది. ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ, ఎక్కడ దేవుడికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులతో సహా దేవుళ్ళను కూడా మోసం చేసిండు. మళ్ళీ రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ చేశానని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే వారి సాహస మంత్రులే చెప్తా ఉన్నారు. వారి వెంట ఉన్న మంత్రులే మరి రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి అబద్ధాలు ఈ రకంగా బయటపడేది తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారేమో. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని వెంటాడతాం, ఖచ్చితంగా మీ మెడలు వచ్చి మీరు ఇచ్చిన మాటకు రుణమాఫీ జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.